నమస్తే అండి. నేను మీ దిలీప్‌ని. ఈ ఆగస్ట్ నెల తులారాశి వాళ్ళకి ఎలా ఉంటుంది, ఏంటనేది చాలా చక్కగా వివరించుకుందాం. ఒక 10, 12 నిమిషాలు లేట్ అయినప్పటికీ కూడా ప్రతి విషయం కూడా చాలా చక్కగా వివరించుకుందామండి. ఎందుకంటే మనకి తులారాశి వాళ్ళకి ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు గురవుతాము. 2024లో ఆల్రెడీ ఇబ్బందులు పడుతున్నాము. అలాగే ఈ ఆగస్ట్ నెల కొంచెం ఇబ్బందుల నుంచి తేరుకునే అవకాశం అయితే 90% ఉన్నదండి. మనకి రావాల్సిన అమౌంట్ గాని, లేదంటే ఏవైనా ఇన్వెస్ట్‌మెంట్ చేసే అమౌంట్లు తిరిగి రాలేదు, వాళ్ళకి స్టక్ అవుతున్నాయి, బిల్స్ రావట్లేదు, స్టక్ అవుతున్నాయి. అలాంటి వారికి కూడా ఆర్థికంగా కొంచెం నిలదొక్కుకునే అవకాశం ఉంది. అలాగే మనకి రావాల్సిన అమౌంట్లు కూడా వచ్చే అవకాశాలున్నాయి. అలాగే మనకి బిజినెస్ పరంగా కొంచెం ఇబ్బందులు పడుతున్నాం. బిజినెస్ అనేది ఇంప్రూవ్‌మెంట్ అవ్వలేదు అనుకునే వాళ్ళు కూడా ఆగస్ట్‌లో కొంచెం బిజినెస్ అనేది ఇంప్రూవ్‌మెంట్ అవ్వడం. అలాగే ఉద్యోగస్తులకి కూడా కొంచెం ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉండడం వల్ల కొంచెం వాళ్ళకి లోన్‌లే రావటం లేదు, చేయటం లేదని ఇబ్బందులు పడుతున్న వారికి కూడా ఇలా మన ఆర్థికంగా ఆగస్ట్ నెల అనేది చాలా అంటే చాలా బావుందండి. మరీ ముఖ్యంగా చదువుకునే పిల్లల విషయంలో చూసుకుంటే మాత్రం ఎందుకంటే మనం మెయిన్ పిల్లల మీద ఎక్కువగా దృష్టి పెడుతుంటాము. పిల్లల మీద ఎంతో ఖర్చు పెడుతుంటాం. అయినా సరే పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా చదువు మీద దృష్టి పెట్టకపోవడం. ప్రతిసారి కంప్లెయింట్స్ అనేవి పిల్లల మీద ఎక్కువగా రావడం. మరీ ముఖ్యంగా ఇంటర్ చదువుతున్న పిల్లలైతే మాత్రం 10థ్ దాకా బాగా చదివి ఇంటర్‌లోకొచ్చేసరికల్లా ఒకేసారి డల్ అవ్వడం అనేది మనం చూస్తుంటాం. అలాగే ఇంజినీరింగ్‌లో జాయిన్ అయిన తర్వాత కూడా పిల్లలు బాగా చెడు స్నేహితాలు ఎక్కువ అవ్వడం. మనం ఏదైనా చెప్తే ఎదురు సమాధానాలు చెప్పడం. ఏంటి పిల్లలకింత ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నాం, పిల్లలు చూస్తే ఇలా తయారవుతున్నారేంటి, మనకేం అర్థం అవ్వకపోవడం. అలాంటి వారు కూడా ఒక చక్కనైనటువంటి విషయం. ఎందుకంటే పిల్లలనేవారికి ఈ 2024 ఆగస్టు దాకా కొంచెం అల్లరి చేసిన, చదువు మీద దృష్టి పెట్టలేకపోయినా, అన్ని విషయాలు కూడా ఆగస్ట్ నుంచి కూడా వాళ్ళకి పిల్లల్లోని కుదుటి తాలూకా ప్రభావం వల్ల చాలా అంటే చాలా మంచి ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళు బాగా చదివి, వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు దాకా కూడా వాళ్ళ మైండ్ సెట్ అటుగా ఇటుగా ఉన్నా సరే, ఈ ఈ ఆగస్ట్ నుంచి కూడా వాళ్ళు చదువు మీద కాన్సంట్రేషన్ చేస్తారు. అవును నిజమే మా తల్లిదండ్రులు చాలా బా బాధపడుతున్నారు మా కోసం. లేదు మేము చదువు మీద కాన్సంట్రేషన్ చేయాలి. మా ఫ్రెండ్స్ అని మమ్మల్ని చెడు దారిలోకి తీసుకెళ్తున్నారు. లేదు ఇది కరెక్ట్ దారి కాదు. మేము మంచి దారిలోకి రావాలి. అని చదువు మీద పిల్లలు దృష్టి పెట్టడం అనేది మనకి ఎంతో సంతోషించవలసినటువంటి విషయం మనకి ఆగస్ట్‌లోనే జరుగుతుంది. అలాగే ఆగస్ట్‌లో జరిగేటువంటి పరీక్షల్లో కూడా మంచి మార్కులతోటి ఉత్తీర్ణులైనటువంటి స్థానాన్ని సంపాదించుకుంటారు. అది మీరే చూడండి. నేను చెప్పడం కాదు. పిల్లల్లో ఆ చదువనేది ముందుకి, ఇప్పటికి ఎంత చేంజ్ అవుతున్నదనేది మీరే చూడండి. ఈ ఆగస్ట్‌లో జరిగే ఎగ్జామ్స్‌లో పిల్లల విషయంలో. అలాగే మ్యారేజ్ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి కూడా ఒక అద్భుతమైనటువంటి వరం మనకి ఆగస్ట్ నుంచి వస్తుందేమో అని తెలుసుకోవాలి. ఎందుకంటే చాలా మనం ఏదైతే మ్యారేజ్ సంబంధాల కోసం కొన్ని వచ్చాయో, పోయాయో, చెడగొట్టారో చూడండి ఇంకో విషయం కూడా ఎవరైతే అనుకునేవారు మనకొచ్చేటువంటి మంచి సంబంధాలని చెడగొట్టారో అవన్నీ పోతే పోనీ. కానీ మన కాళ్ళ దగ్గరికే మన పిల్లలకు మంచి సంబంధాలు రాబోతున్నాయి. మనం ఏదైతే మన పిల్లలకి ఆ పెళ్లిళ్లు చేస్తే ఒక అభ్యున్నతమైన స్థాయికి వెళ్తారో, వాళ్ళ జీవితం ఎంతో సుఖ సంతోషాలతో ఉందనుకుంటాం. అలాంటి మంచి సంబంధాలు కూడా వచ్చే అవకాశం కూడా మనకి ఆగస్ట్‌లో ఉన్నాయి. అలాగే పిల్లలకి ఉద్యోగ అవకాశాలు కూడా వాళ్ళు మంచి రెజ్యూమ్స్ పెట్టుకోండి, మంచి ప్యాకేజ్‌తో సంబంధించినటువంటి మంచి అమౌంట్ ప్యాకేజ్ తోటి ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం ఉంది. పిల్లలు కూడా చాలా సంతోషిస్తారు. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల నుంచి మీకు ఆగస్ట్ నుంచి కూడా గుడ్ డేస్ అనుకోవాలి తులారాశి వాళ్ళకి. అలాగే మనకి నరఘోష, నరదిష్టి అనేది కూడా మన తులారాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంటది. అనుకునే వాళ్ళ నుంచి కూడా చాలా ఇబ్బందులకు గురవుతాం. అనుకునే వాళ్ళు మనల్ని మోసం చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి, మనం ఏ పని చేసినా ఒకటికి 4 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి విషయం చాలా దగ్గరలో ఉంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఎందుకంటే మనకి ఈ ఆగస్ట్ నెలలో డబ్బులు మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి, మనం ఏ నిర్ణయం తీసుకున్నా సరే చాలా అంటే చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. అలాగే వాహనాలు నడిపేటప్పుడు గానీ, వాహనాల మీద ఎళ్ళేటప్పుడు గానీ, స్పీడ్ లిమిట్ తగ్గించుకోండి. కొంచెం నెమ్మదిగా వెళ్ళండి. తొందర ఏమీ లేదు. ఒక 15 నిమిషాలు, అరగంట ముందెళ్ళిపోయి అక్కడ మనం ఏమి చేసేసింది లేదు. ఇంటికెళ్ళిపోయి ఏం చేసేసింది లేదు. నెమ్మదిగా, నిదానంగా మీరు డ్రైవింగ్ చేసుకోండి. హ్యాపీగా సుఖ సంతోషాలతో ఉండండి. గాబరాగా ఏ పని చేయకండి. ఎప్పుడూ కూడా శ్రీరాముని తలుచుకుంటూ ఉండండి. అలాగే ఆరోగ్యపరమైనటువంటి విషయాలకొస్తే మాత్రం గత 7, 8 నెలల నుంచి కూడా
అనారోగ్య సమస్యలనేవి కొంచెం ఇబ్బందులు పెడుతూ ఉంటుంటాయి. మరీ ముఖ్యంగా వెన్నుకు సంబంధించింది గానీ, ఆయాసం గానీ, నడవలేకపోవడం గానీ, ఇలాంటి చిన్న చిన్న సమస్యలతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. డాక్టర్ గారి దగ్గరికెళ్ళినా మంచి మందులు తీసుకున్నప్పటికీ కూడా టైమ్ టు టైమ్ మంచి నిద్ర తీసుకున్న, ఆహారం తీసుకున్నా సరే ఇలాంటి ఇబ్బందులు ఎక్కువగా గురవుతుంటే, మీరు ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి గుడికెళ్ళి అభిషేకాలు చేయించుకొని, ఒక ఎర్ర క్లాత్ గాని, ఒక కేజీన్నర కందులు గాని బ్రాహ్మణునికి దానం ఇచ్చి, కాళ్ళకి నమస్కరించుకొని, ఒక దక్షిణ కూడా ఇచ్చుకున్నట్లయితే మీ ఆరోగ్యం కూడా కుదుటపడే అవకాశాలైతే మాత్రం చాలా బావున్నాయండి. అలాగే పిల్లలకి విదేశీయానం కోసం ట్రై చేస్తున్న, విదేశీ చదువుల కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి కూడా ఆగస్ట్ నుంచి కూడా గుడ్ డేస్ స్టార్ట్ అయ్యాయి. మీ మీ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి పిల్లలకి. ఇదొకటి కూడా మంచి ఆనందించవలసినటువంటి విషయం. పిల్లల విషయంలో. పిల్లలు ఆనందంగా ఉంటే అంతకన్నా కావాల్సింది ఏముంటదండి తల్లిదండ్రులకి. మనం కోట్లు, లక్షల రూపాయలు సంపాదించి మనం ఒక్క రూపాయి కూడా ఏం పట్టుకెళ్ళిపోం. అంతా కూడా మన పిల్లల కోసమే కదండీ! ఎంత కష్టపడుతున్నాం. రాత్రి పగలు కష్టపడుతుంది. మనం తినే 2 ముద్దల కోసం కాదు. మన పిల్లలు కష్టపడకూడదు. మనం పడ్డ బాధలు ఇబ్బంది పడకూడదు. మనం ఈ పడ్డ ఇబ్బందులు మన పిల్లలకి ఎక్కువగా రాకూడదనే కదండీ! రాత్రి పగలు కూడా కష్టపడుతున్నాం. మరి అలాంటి పిల్లలు ఎంతో సంతోషంగా, హ్యాపీగా ఉంటే మనకు అంతకన్నా ఏం కావాలి? ఒక పూట భోజనం పిల్లలు బాధపడితే ఒక పూట భోజనమే చేయలేమే. అలాంటిది పిల్లలు ఇబ్బందుల్లో ఉంటే, కష్టాల్లో ఉంటే మనం సంతోషంగా ఉండగలమా? పిల్లల కోసమే ప్రతిరోజు కూడా మనం ఆలోచిస్తుంటాం గదా! అందుకని పిల్లల కోసమే నేను ఎక్కువగా చెప్తుంటాను. పిల్లల భవిష్యత్తు ఈ ఆగస్ట్ నుంచి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే పిల్లల కాపురాల్లో చిన్న చిన్న ఇబ్బందులుంటున్నాయి. గొడవలు ఎక్కువగా ఉంటున్నాయి. పాపం రోజు ఫోన్‌లు చేసి బాధపడుతున్నారు. అలాంటి వాళ్ళకి కూడా మీరు ధైర్యం చెప్పండి. అమ్మా మీకు ఆగస్ట్ నుంచి కూడా అల్లుడు గారికి, మీకు అందరికి మంచి రోజులొస్తున్నాయి. మీరు కూడా సుఖ సంతోషాలతో ఉంటారు అని గురువుగారు చెప్పారని చెప్పండి. వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఈ తులారాశిలో ఉన్నటువంటి పిల్లలకి, మీ పిల్లలకి కూడా చాలా హ్యాపీగా ఉంటారు. అదేంటండి మా పిల్లలది వేరే రాశి, మాది వేరే రాశి కదా అంటారు. మీ రాశి కోసమే చెప్తున్నాను. ఈ తులారాశి వాళ్ళ తాలూకా మీ కడుపు సంతానంతో పుట్టినటువంటి పిల్లలకి కూడా బావుండే అవకాశాలున్నాయి. వాళ్ళు కూడా సుఖ సంతోషాలతో ఉండే అవకాశాలున్నాయి. ఇది చాలామంది చెప్పలేనటువంటి విషయాలు కూడా మీకు అన్నీ కూడా చాలా చక్కగా వివరిస్తుంటాను. ప్రతి విషయం కూడా. అలాగే ఏ విషయం కూడా తొందరపడొద్దు. ఏ విషయంలో కూడా ఆలోచించకుండా పని చెయ్యవద్దు. ఆలోచించకుండా సంతకాలు పెట్టవద్దు. మధ్యవర్తిగా ఉండి మీరు ఎవరికి అప్పులు ఇవ్వవద్దు. ఈ 4 విషయాలు అండర్‌లైన్ చేసుకోండి ఈ నెల. ప్రతీది మీరు ఎంత మౌనంగా ఉంటే తులారాశి వాళ్ళకి అంత మంచిది. ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది. ఇతరులకి మీ కష్టాలు ఎక్కువగా చెప్పుకోవద్దు. వాళ్ళు మనల్ని పాయింట్ ఔట్ చేసి మనకున్నటువంటి వీక్‌నెస్ తోటి మనల్ని ఆడుకుంటారు. ఈ విషయం కూడా తులారాశి వాళ్ళకి మరీ చెప్తున్నాను. చాలా జాగ్రత్తమైనటువంటి నిర్ణయాలు తీసుకోండి. చాలా అసలు ఎవరితో కలివిడిగా ఎక్కువగా ఉండకండి. మన పని ఏంటి? పిల్లలు, మీ కుటుంబం, ఆ భగవంతుడు, ఆ శ్రీరాముడిని ఆరాధించుకోండి. ఎప్పుడు పూజ చేసుకోండి. సుఖ సంతోషాలతో ఉండండి. ఈ నెలంతా జాగ్రత్తగా ఉండండి. అంతే. ఆర్థికంగా అయితే నిలదొక్కుకుంటారు. పిల్లల విషయంలో బావుంటుంది. అంతా చాలా చక్కగా ఉంటుందండి. అలాగే మరిన్ని మంచి విషయాలు తెలుసుకుందాం. అందుకే నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని మరీ చెప్తుంటాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం ఇంకా మంచి విషయాలు మనం ప్రతి నెల, ప్రతి వారం, ప్రతిరోజు కూడా తెలుసుకుందాం. అలాగే కామెంట్ సెక్షన్‌లో శ్రీరామ, శ్రీరామ, శ్రీరామ అని రాయండి. ఆ శ్రీరాముడు మిమ్మల్ని ఎప్పుడు కాపాడుతూనే ఉంటాడండి. ఈ విషయం అందరికీ చెబుతూనే ఉంటాను. మీరు ఆ శ్రీరాముడి కోసం ఎప్పుడు ఒక్కసారి ఉదయాన్నే లెగిసి శ్రీరామ అని మనసులో అనుకోండి చాలు. ఆ రోజంతా కూడా ఎంత సంతోషంగా ఉంటారు. ఎంత హ్యాపీగా ఉంటారో మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఉంటానండి. మీ దిలీప్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.